ఓం నమ శివాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు అగస్త్య మహర్షి అత్రి మహామునుల సంభాషణను గురించి తెలియజేశాడు. దీనికి సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అగస్త్య మహర్షి అత్రి మహాముని అడిగారు, స్వామి, కార్తీక మాసం గురించి తెలియజేయండి అని చెప్పి అడిగాడు. అప్పుడు అత్రి మహాముని అగస్త్య మహామునికి ఈ విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. స్వామి, కార్తీక మాసానికి మించినటువంటి మాసము ఇంకొకటి లేదు. ఎవరైతే కార్తీక మాసములో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానము చేస్తారో వారు పరమ పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని సంపాదించుకుంటారు. అంతేకాకుండా కార్తీక మాసములో దీపారాధన, దీపదానము, సాలగ్రామ దానము, అన్నదానము లాంటివి చేసినటువంటి వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక కథను తెలియజేస్తాను వినండి అని చెప్పి అత్రి మహాముని అగస్త్య మహర్షికి కథను చెబుతూ ఉన్నాడు. పూర్వం పురంజయుడు అనేటటువంటి మహారాజు ఉండేటువంటి వాడు. అయితే ఈ మహారాజు మొదట్లో ధర్మబద్ధంగానే ఉండేవాడు. చక్కగా రాజ్యపాలన చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం సాగించేటువంటి వాడు ఈ పురంజయుడు. అయితే అతను బాగా ధనాన్ని సంపాదించినటువంటి తరువాత ఆ ధన గర్వముతో అతని బుద్ధి మారిపోయింది. చెడ్డవాడిగా మారిపోయాడు ఆ ధనాన్ని సంపాదించినటువంటి తరువాత. అంతకుపూర్వం చాలా మంచివాడుగానే ఉండేటువంటి వాడు. అయితే ఈ ధనాన్ని సంపాదించినటువంటి తర్వాత అతనికి చెడు బుద్ధి పుట్టింది. బ్రాహ్మణులను సైతం దూషించేటువంటి వాడు, బంగారాన్ని దొంగలించేటువంటి వాళ్ళతో సహవాసం చేసేటువంటి వాడు, ఒక రాజయ్యుండి కూడా ఇలా దుర్మార్గుడుగా మారిపోయాడు ఆ పురంజయుడు. అలా మారిపోయినటువంటి తర్వాత కాంబోజుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పురంజయుని రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి పురంజయునిపై దండయాత్ర చేశారు. పురంజయుడు కూడా హోరాహోరీగా యుద్ధము చేస్తూ ఉన్నాడు వారందరితో. తరువాత ఏం జరిగింది అనేటువంటిది 21వ అధ్యాయములో తెలుసుకుందాం. 20వ అధ్యాయం ఇంతటితో పరిసమాప్తి. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.